హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్నీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ అండి. ఇప్పుడైతే షాప్ పర్ఫెక్ట్కి వెళ్ళి తీసుకొచ్చాము. చూద్దాం రండి ఎలా చేసుకుందాం సింపుల్ మెథడ్లో. ఇదిగోండి చూడండి, మేమైతే ఫ్రెష్ గోట్ మీట్ అని తీసుకొని వచ్చాము. ఇదైతే 1 kg 720 grams అండి. ఇక్కడ మనీతో అయితే 10,000 నైరా 1 kg, మనది 170 grams కాబట్టి ఇదిగోండి చూడండి 17,200 రూపీస్ అయిందండి. దీని అయితే నేను డివైడ్ చేసి 3 బాక్స్లో అయితే పెట్టేస్తాను, చూద్దాం. ఇదిగోండి నేనైతే ఇలా డివైడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఫ్రెష్గా కోసారండి ఈరోజు. మేక కాల్ ఇది 2 మెంబర్స్ అయితే మేము షేర్ చేసుకున్నాము. మేము 1.5 kg తీసుకున్నాం, ఇంకొకరు 1.5 kg తీసుకున్నారు. ఇదిగోండి నేనైతే ఇలా 3 బాక్సులు అరేంజ్ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 3 వీక్స్కి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఇప్పుడైతే నేను కావాల్సినంత మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సినట్టు వచ్చేసి హాఫ్ టమాటో తీసుకున్నాను, ఆనియన్, తర్వాత వచ్చి కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, తర్వాత సాల్ట్ అండి రుచికి సరిపడా, తర్వాత వచ్చేసి కారపొడి, పసుపు పొడి అన్నీ వేసి మిక్స్ చేసి ఒక 10 minutes పెట్టుకుందాం పక్కన. బాగా ఇలా కలిపేసుకున్నామంటే మసాలాలు అన్నీ పడతాయండి ముక్కలకి. తర్వాత ఆయిల్ అయితే 1 స్పూన్ వేసుకుందాము. ఇదిగోండి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి, తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా వేసుకున్నానండి. వీటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మెత్తని పేస్ట్ లాగా. దీన్ని కూడా కలిపేసుకొని ఒక 10 minutes అయితే పక్కన పెట్టేసుకుందాం. మంచిగా ఇటు కలుపుకున్నామంటే ముక్కలకి పడుతుంది మొత్తం. ఒక 10 minutes అలా వదిలేసామంటే నెక్స్ట్ ఏం లేదు, సింపుల్గా ఇంకేం ఫ్రై లేదండి. ఆయిల్ కూడా వేసేసాం కాబట్టి డైరెక్ట్గా మనం కుక్కర్లో అయితే పెట్టుకుందాం. ఇక్కడ మటన్ వచ్చేసి తొందరగా ఉడకదు, 10 to 15 విజిల్స్ అయితే పెట్టాలి. చూద్దాము. ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మనం కవర్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూసి ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని, దీంట్లో ఇంకేం వేయబడలేదండి, ఆల్రెడీ ఆయిల్తో సహా వేసేసాం కాబట్టి అలానే వేసేసి ఒక 5 minutes ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే 5 minutes మంచిగా కలుపుకున్నాం పచ్చివాసన పోయేదాకా. ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది చూడండి. ఈ టైంలో మనం సరిపడిన వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. ఇదిగోండి వాటర్ అయితే కలిపేసాను. ఇప్పుడు 15 విజిల్స్ అయితే పెట్టుకొని ఆ తర్వాత నేనైతే కారం కొంచెమే వేసానంటే, ఎందుకంటే ధనియాల పొడి, మిరియాల పొడి వేయించి పక్కన పెట్టుకున్నాను. కర్రీ అంతా అయిపోయాక స్టవ్ ఆఫ్ పెట్టేటప్పుడు దాన్ని వేసి దించేసుకుంటే సూపర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. అటుపక్క వేడి వేడి రైస్ అయితే ఉడుకుతుంది చూడండి, కుతకుతలాడుతుంది. అలాగే ఇదిగోండి విజిల్ అయితే పెట్టేసాంగా ఒక 10 minutes వదిలేస్తే 15 విజిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి విజిల్స్ అయితే వచ్చేసాయి, కాసేపు అయింది. ఎయిర్ అంతా పోనిచ్చి ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాము. ఇదిగోండి ఎయిర్ పోయాక అయితే ఇలా మంచిగా కుక్ అయిపోయింది చూడండి. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, మిరియాలు, లవంగాలు, 2 తెల్లగడ్డలు కచ్చా పచ్చగా దంచేసుకున్నానండి. దీనంతా వేసేసి 1 time మిక్స్ చేసేసుకొని ఇదిగోండి విజిల్ అయితే పెట్టేసాంగా ఒక 10 minutes వదిలేస్తే 15 విజిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి పౌడర్ వేసేసాం కదా. ఇప్పుడైతే 5 minutes బాగా గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి. మన ఎంతో టేస్టీ మటన్ గ్రేవీ అయితే రెడీ. టంటడైన్, మన వేడి వేడి మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా చాలా సింపుల్ మెథడ్లో మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడైతే వేడివేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ చూద్దాం మనం. చూడండి ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇదిగోండి ఇలా పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకే, బాయ్ బాయ్.